దయగల ప్రభువా యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి నీ కృపలో మమ్మలను సంరక్షించి మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతనమైన ఆదివార దినాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. పోయిన వారం నేను ఆదివారాన్ని చేతులకు అప్పగించాము, నువ్వు దాన్ని ఆశీర్వదించావు. ఈ వారాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరు దీన్ని దీవించండి, ఆశీర్వదించండి. మేలుకరమైనది గాను ఆరోగ్యకరమైనది గాను దీన్ని చేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నీకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. అందరు కలిసి పాడుకుందాం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నాడు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం. అనుదినం మరుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము,
మహాశైలము, నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరము నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా, హల్లెలూయా, నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజువు. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజువు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. అందరూ కలిసి పాడదాం, నిన్ను ఆరాధిస్తూ. నిన్నే ఆరాధిస్తూ, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధింతు. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధింతు. నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు. తల్లి గర్భమున రూపింపమును పేరు పెట్టి నన్ను పిలిచావు. తల్లి ప్రేమ కన్నా శ్రేష్ఠ ప్రేమతో ప్రాణమే నా కొరకు ఇచ్చావు. తల్లి గర్భమున రూపింపమును పేరు పెట్టి నన్ను పిలిచావు. తల్లి ప్రేమ కన్నా శ్రేష్ఠ ప్రేమతో ప్రాణమే నా కొరకు ఇచ్చావు. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధింతు. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధింతు. అందరూ చెప్పకూడదు, పాడదాం. నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు,
పాపినని నన్ను త్రోసివేయక ప్రేమతో దరి చేర్చుకున్నావు. నిత్యము నీ యొద్ద నుండుటకై నాకై మరలరానున్నావు. పాపినని త్రోసివేయక ప్రేమతో దరి చేర్చుకున్నావు. నిత్యము నీ యొద్ద నుండుటకై నాకై మరలరానున్నావు. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాసగు వరకు నిన్నే ఆరాధింతున్. అందరు లేచి నిలబడదాం. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాసగు వరకు నిన్నే ఆరాధింతున్. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాసగు వరకు నిన్నే ఆరాధింతున్. నిన్నే ఆరాధింతును. నిన్నే ఆరాధింతున్. చప్పట్లు కొడుతూ పాడదాం బిగ్గరగా. నిన్నే ఆరాధింతున్. నిన్నే ఆరాధింతున్. ఎన్ని మార్లు నేను తొట్టిల్లినా విడువక నన్ను క్షమించావు. నీ కృప నాపై చూపించుచు నీ మార్గములో నన్ను నడిపావు. ఎన్ని మార్లు నేను తొట్టిల్లినా విడువక నన్ను క్షమించావు. నీ కృప నాపై చూపించుచు నీ మార్గములో నన్ను నడిపావు. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాసగు వరకు నిన్నే ఆరాధింతున్. బిగ్గరగా పాడదామా. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాసగు వరకు నిన్నే ఆరాధింతున్. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాసగు వరకు నిన్నే ఆరాధింతున్. నా చివరి దినము వరకు, నా జీవముండు వరకు, నా శ్వాసగు వరకు నిన్నే ఆరాధింతున్. 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 నిన్నే ఆరాధింతు. ఆరాధన చేద్దామా దేవుని. ఎన్ని మార్లు మనం దేవునిని మనం విడిచినా కూడా మనలను విడవకుండా మనలను ప్రేమిస్తున్న దేవుడు మన దేవుడు. మనము మన మార్గములలో త్రొట్టిలుచు దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవుని యొక్క మాట వినకుండా దేవునికి చిత్త ప్రకారముగా జీవించకుండా మన స్వచిత్తముతో మన సొంత ఆలోచనల మీద మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆయనను మనలను క్షమించి మనలను ప్రేమించి మనలను క్షమించి తన చిత్తములోకి నడుపుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని మనము స్తుతిద్దాం. చెప్దామా. దేవ నిన్నే నేను స్తుతిస్తాను ప్రభా. దేవ నిన్ను నేను ఆరాధిస్తాను యేసయ్యా. నీ యొక్క మాట ప్రకారంగా నిన్ను జీవిస్తాను ప్రభా. పాడదాం. నిన్నే స్తుతించి ఆరాధింతును, నీ నామములో నీ ప్రార్థింతును, నీ సన్నిధితో నన్ను నింపుము,
నీ చిత్తము నాలో జరిగించు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ చిత్తమునే నిన్నే స్తుతించి నే ఆరాధింతును. నీ నామములో నే ప్రార్థింతును. నీ సన్నిధితో నన్ను నింపుము. నీ చిత్తము నాలో జరిగించు యేసయ్యా. ప్రతి ఉదయము నీదు వాత్సల్యముతో నా కొరకై ఉన్న నా రక్షక. నా మొర విని నాకై వచ్చిన దేవా, పడకుండా నన్ను కాపాడితివే. ప్రతి ఉదయము నీదు వాత్సల్యముతో నా కొరకై ఉన్న నా రక్షక. నా మొర విని నాకై వచ్చిన దేవా, పడకుండా నన్ను కాపాడితివే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకెవ్వరు లేరు ఇలలో సాటి. అసాధ్యమే లేదు నీకిలలో ఏది. నీ ఎదుటే ప్రణమిల్లి ప్రకటింతును. నీవే నా దేవుడవు, నా తండ్రివే. నీకెవ్వరు లేరు ఇలలో సాటి. అసాధ్యమే లేదు నీకిలలో ఏది. నీ ఎదుటే ప్రణమిల్లి ప్రకటింతును. నీవే నా దేవుడవు, నా తండ్రివే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 ప్రతి ఉదయము నీదు వాత్సల్యముతో నా కొరకై ఉన్న నా రక్షక. మనవిని నాకై వచ్చిన దేవా, పడకుండా నన్ను
కాపాడితివే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామములో ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలా నిల్చుండగానే కీర్తన చదువుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దావీదు రాసిన కీర్తన 53వ కీర్తన నేను చదివిస్తాను, నాతో పాటు చదువు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు మన వెనుకడిలో ఈ కీర్తనను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూర్చుందామండి. ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లారా, ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తూ మిమ్మలను ఆరాధనకు, యేసయ్య నిత్య రక్షణ ప్రార్థన మందిరం ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. వచ్చే వారం మెంబర్షిప్ కార్డ్స్ ఇవ్వబడతాయి. నూతనంగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆలయానికి వెళ్ళట్లేదు, మేము దగ్గరలో ఏ సంఘం నుంచి మేము రాలేదు, ఇక్కడికే మేము వస్తున్నాము, ఇక్కడే మేము ఉంటాము, ఈ ఆరాధనకు మేము కట్టుబడి ఉంటాము, ఆలయం యొక్క క్రమానికి మేము కట్టుబడి ఉంటాము అని ఆశపడిన వాళ్ళందరూ కూడా మీ యొక్క మెంబర్షిప్ని ఎన్రోల్ చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. వేరే ఆలయాలకు వెళ్తున్న వాళ్ళు వద్దు, ఇక్కడికే వేరే ప్రాంతం నుంచి వచ్చాము, లేకపోతే మాకు ఆలయం లేదు అని నూతనంగా వస్తున్న వాళ్ళు ఈ మెంబర్షిప్ని తీసుకోవాలి.
తద్వారా సంఘము నుంచి రావాల్సిన ప్రతి ఆశీర్వాదము మీ కుటుంబంలోకి వస్తుంది. మీరు ఈ మందలోని గొర్రెలుగా స్వీకరించబడతాం. ఈ తోటలోని మొక్క వలె, ఈ యొక్క వనములోని మొక్కల్లాగా మిమ్మల్ని మేము ట్రీట్ చేస్తాం. అలా అని చెప్పి మెంబర్షిప్ తీసుకోకపోతే వెళ్ళిపోండి అని మేము అనము, కానీ సొంత దొడ్డిలోని గొర్రె సొంత దొడ్డిలో గొర్రె లెక్కే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రార్థన అనేది సార్వత్రికంగా అందరికీ చేస్తాము, వాక్యం సార్వత్రికంగా ఇస్తాము. కానీ ఒక క్రమానికి మేము, ఈ యొక్క సంఘ క్రమానికి మేము ఇష్టపడుతున్నాము అని ఇష్టపడిన వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాలని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రాన ఇంకెక్కడి ఎవరి మీటింగ్లకు వెళ్ళకూడదు, ఎవరి వాక్యం వినకూడదు, ఎవరు పాటలు పాడకూడదు, మా చర్చి పాటలే మీరు పాడాలి, మా గారి వాక్యం వినాలి, అటువంటి దుర్బోధలు మన సంఘాల్లో లేవు. ఒక విశ్వాసిగా ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కడ దొరికినా మీరు తినొచ్చు. ఎవరు మంచి సభలు, బైబిల్ సిద్ధాంతానికి విరోధము కానీ ప్రసంగికులు ఎవరు మీటింగ్స్ పెట్టినా మీరు వెళ్ళొచ్చు. దుర్బోధ కానీ చెడ్డ డాక్టర్ని కానీ వారి యొక్క మీటింగ్స్కి వెళ్ళొచ్చు. వారితో ప్రార్థన చేయించుకోవచ్చు, వారి కానుకలు ఇవ్వచ్చు, వారి పరిచర్య కొరకు ప్రార్థించవచ్చు, అన్నీ చేయొచ్చు. కాబట్టి మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రం కట్టుబడి ఉండాలేమో అని కాదు, కానీ కట్టుబడి ఉండాలి ఒక సంఘానికి, అందులో తప్పు లేదు. అది ఈ మందకు నేను చెందినవాడని నాకు ఫీల్ తోటి. బట్ కట్టుబడి ఉంటూనే మీకు ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ అంటే బాధ్యతతో కూడిన స్వేచ్ఛ. అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఈ సంఘ బిడ్డలుగా ఉంటూనే మీరు ఇతర పరిచర్యలో పాల్గొనవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ వచ్చేవారు ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. జనవరి 20వ తేదీ 10 గంటలకు ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. బైబిల్ స్కూల్ కొత్త బ్యాచ్కి మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కొత్త బ్యాచ్ ఫామ్ అవుతుంది. మనకి 20 మంది కావాలి, 30 మందిని ఇంటర్వ్యూ చేస్తాము. అందులో 20 మందా 15 మందా ఎంతమంది వస్తారో అనేది మనం ఆలోచన చేస్తాము. మరి రావాలి, 20 మందికి తగ్గకుండా రావాలని ఆశపడుతున్నాం. 20 మంది కంటే ఎక్కువ వస్తే ఇంకా సంతోషం. సంఘం అంతా కూడా బైబిల్ స్కూల్ బ్యాచ్ కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సేవ కొరకు సమర్పించుకుని మారు మనసు పొంది స్వార్థ ప్రకటన సంఘ స్థాపనకు ఆశ కలిగి కష్టించి పని చేసేవాళ్ళు, డబ్బులు ఇస్తారని ఎదురు చూసేవాళ్ళు కాదు, కష్టించి సంఘాలు కట్టి ఆత్మల భారం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన బైబిల్ స్కూల్కి రిఫర్ చేయాలని తెలియజేస్తున్నాను. జనవరి 20వ తేదీ సోమవారం 10 గంటలకు ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫిబ్రవరి 1 నుండి మరి బైబిల్ స్కూల్ ప్రారంభమవుతుంది. కనుక సంఘం అంతా కూడా మరి ఈ యొక్క ప్రార్థన అవసరాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో పెట్టుకుని నాతో మీరు సహకరించాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రకటనలో. ఇక నుండి ఈ వారం నుండి ఆరాధన అయిన వెంటనే టీ తాగి వెంటనే ఇందిరమ్మ కాలనీకి వెళ్ళగలిగిన వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ కాలనీకి వెళ్ళిపోవాలని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ఓకే, అందరూ లేచి నిలబడి మనం దేవుని ఆరాధన చేసుకుందాం. అక్క మార్చిలో ఇండియాకి వస్తుంది. అక్క బావ ఎదురు రావాలని ఆశపడుతున్నారు. వారి యొక్క రాక కొరకు వీసా ఏర్పాట్లన్నింటి కొరకు సంఘం అంతా ప్రార్థన చేయాలని ప్రేమ తెలియజేస్తున్నాను. నేను కూడా మార్చిలో దుబాయ్ పరిచర్య కొరకు వెళ్తాను, దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. జూన్లో అమెరికా దేశం వెళ్తాను, దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడి మన హృదయంలోనూ దేవునికి వాక్యం కొరకు మనం సిద్ధం చేసుకున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత కాలమం నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును, నా దేహమే యాగముగా అర్పించిన చాలునా, నా జీవిత కాలమంతా
యేసు నీదు మేలులకై నీ బదులుగా ఏమిత్తును? నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. నా బాల్యమంతా నా తోడుగా నిలిచి ప్రతి కీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నీ త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు. నా బాల్యమంతా నా తోడుగా నిలిచి ప్రతి కీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నీ త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు. ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నన్ను ధైర్యపరచి నన్ను ఆదుకున్నావు. యేసు నీవే నీవే యేసు నీవే నా సర్వస్వము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నీ బదులుగా ఏమిత్తును? నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. కన్నీటి రాత్రులు నీ గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు. హృదయాశలన్నీ నెరవేర్చినావు. యోగ్యుడను కాకుండా హెచ్చించినావు. కన్నీటి రాత్రులు నీ గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు. హృదయాశలన్నీ నెరవేర్చినావు. యోగ్యుడను కాకుండా హెచ్చించినావు. ఎంతో ప్రేమ మితిలేని కృపను నాపై చూపించి నన్ను హత్తుకున్నావు. యేసు నీవే నీవే యేసు నీవే నా ఆనందము. నా జీవిత కాలమంతా కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నీ బదులుగా ఏమిత్తును? నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నీ బదులుగా ఏమిత్తును? నా దేహమే యాగముగా అర్పించిన
చాలునా. దయచేసి కూర్చుందాం, దేవునికి వాక్యం మనం విందాం. ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. పోయిన వారం దేవునికి వాక్యాన్ని మనం విన్నాం. దేని గురించి మనం విన్నాం? ఆశీర్వాదములను గురించి మనం విన్నాం. దేవునికి స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. ఆశీర్వాదాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి? ఎవరికైనా ఇష్టం లేదా ఆశీర్వాదాలు అంటే? అందరికీ ఆశీర్వాదం అంటే ఇష్టమే. కేవలం ఆశీర్వాదాలను మాత్రమే బోధించే సంఘాలు ఉన్నాయి. దేవుని యొక్క కోపాన్ని కానీ, దేవుని యొక్క ఉగ్రతను గురించి కానీ, నరకాన్ని గురించి కానీ, తీర్పును గురించి కానీ, శాపాల గురించి కానీ, మారు మనసు గురించి కానీ చెప్పకుండా ఎవ్రీ సండే, ప్రతి వారము ఆ చర్చ్ పేరే బ్లెస్సింగ్ చర్చ్ అని పెడతారు. అబండెంట్ బ్లెస్సింగ్ అంటారు. అంటే సమృద్ధి అయిన జీవము గల సంఘం అంటారు, లేదా సమృద్ధి అయిన ఆశీర్వాదం. సమృద్ధి అయిన ఆశీర్వాదములు అనే సంఘం, ఆ బోధలు. సంఘాలు కూడా ఆశీర్వాదం గురించిన వాక్యము చెబితేనే చాలా ఇష్టపడతారు. ఒకరోజున కుటుంబ ఆశీర్వాదాల పండుగ అని 3 రోజులు మీటింగులు పెట్టి నన్ను వాక్యానికి పిలిచారు. పెద్ద పోస్టర్ వేసి, పాంప్లెట్లు వేసి, నేనంతా శాపాల గురించి చెప్పాను ఆ చర్చిలో 3 రోజులు. అదే లాస్ట్. మళ్ళీ ఇంకా నన్ను పిల్లలేదు వాళ్ళు. ఫోన్ కూడా చేయలేదు చాలా కాలం. ప్రియమైన దేవుని పిల్లరా, ఏదైనా ఒక పరిశోధన చేసినప్పుడు నెగిటివ్ పర్స్పెక్టివ్ అంటారు. నెగిటివ్ పర్స్పెక్టివ్ అంటే చెడు జరుగుతుందేమో, చెడు జరగకుండా జాగ్రత్త పడాలి అన్న పర్స్పెక్టివ్లోంచే ఆ పని ప్రారంభిస్తారు. అంటే ఉదాహరణకు ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తున్నారు అనుకోండి. ఆ ట్యాబ్లెట్ తయారు చేసే కంపెనీ ఎలాగా తన పనిని ప్రారంభిస్తుందంటే, ఇప్పుడు నేను ఈ మెడిసిన్ వాడితే ఏమన్నా అవుతుందేమో అని ఆ పనిని, ఆ ట్యాబ్లెట్ తయారీ వాళ్ళు ప్రారంభిస్తారు. ఒక భాషను నేర్చుకోవాలి అంటే, జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే ఏదైనా వేరే నీది కాని భాష నువ్వు నేర్చుకోవాలి అంటే, ఆ భాష నేర్చుకోవడానికి మనం వెళ్ళినప్పుడు ఆ భాష బోధించేవాడు ఏం చేస్తాడంటే చెడ్డ మాటలు చెప్తాడు. చెడ్డ మాటలు నేర్పించడు. ఇది చెడ్డ మాట, ఇది మీరు పలకకూడదు. ఇది చెడ్డ మాట, ఇది మీరు పలకకూడదు. ఇది చెడ్డ మాట, ఇది మీరు పలకకూడదు అని నేర్పిస్తారు. చెడు ఏంటో తెలిసిన రోజున మంచి ఆటోమేటిక్గా జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ వింటున్నారు కదా? ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. చెడు ఏంటో తెలిసిన రోజున మంచి ఎలా జరుగుతుందో మంచి ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడలేదు అంటే దాని అర్థం నీ నోటంటే మంచి మాటలే వస్తున్నాయని కదా. శాపాలను గురించి బోధిస్తున్నప్పుడు, శాపము గురించి జాగ్రత్త పడమని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు తెలియకుండానే ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళు అని తల్లిదండ్రులు చెబుతున్నారంటే దాని అర్థం నిన్ను వాళ్ళు ఇంటికి సేఫ్గా తీసుకెళ్ళడానికి వాళ్ళంతా ప్లానింగ్ వాళ్ళు చేస్తున్నారు. ఇంటికి బాగా వెళ్ళు, క్షేమంగా వెళ్ళు అని చెప్పేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? క్షేమంగా వెళ్ళాలంటే ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో చెప్పాలి. ఏమి చేయకూడదో చెప్పాలి. నీ పిల్లలకు నువ్వు బండి ఇచ్చి నువ్వు కాలేజీకి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే జాగ్రత్తగా వెళ్ళు, సుఖంగా వెళ్ళు, క్షేమంగా రా అవి అవి స్పీడ్గా వెళ్ళకూడదు, బ్రేక్ సడన్గా వేయకూడదు, రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, ఇవి చెప్పాలి. ఇవి చెప్తేనే వాడు వెళ్తాడు. క్షేమంగా వెళ్ళి రా నాన్న, నీకు ఎదురొస్తాను నేను, నా తోడు నీకు, ఇవి చెప్పినంత మాత్రాన పనులవు. విశ్వాసులు, నేను పర్సనల్గా ఆశీర్వాదాల కంటే శాపాలు ఎక్కువ బోధిస్తాను. నేను శపించను, నా లాంగ్వేజ్ జాగ్రత్తగా గమనించండి. నేను శపించను, శాపం అంటే ఏంటో చెప్తాను. ఇన్ని సంవత్సరం నుంచి నా వాక్యం మీరు వింటున్నారు కదా, ఆశీర్వాదాన్ని గురించి చాలా తక్కువగా చెప్తాను. కానీ పోయిన వారం ఆశీర్వాదం గురించి చెప్పాను. ఎందుకంటే మీకు పోయిన వారమే చెప్పాను, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో లేచి నిలబడి ప్రభు నా జీవితంలో మేలు చేశాడు అని సాక్ష్యం చెప్పాలి అంటే నువ్వు జనవరి 1 నుండే నీ ప్రయాణాన్ని సాగించాలి, ప్రభు చేతిలో పెట్టి సాగించాలి. అంతేగాని సడన్గా 31 రాత్రి వచ్చి ఏం చేశాడు తల గోక్కుని కాదు. లేకపోతే డిసెంబర్లో నువ్వు కూర్చొని ప్రభువా ఈ 11 నెలల్లో ఏమీ చేయలేదు, ఈ 1 నెలలో నన్ను చెయ్యని కాళ్ళు పట్టుకోవడం కాదు. 11 నెలల ఆశీర్వాదాలు నువ్వు మిస్ అయిపోవడం ఎందుకు? అదేదో మొట్టమొదటి రోజు నేను దేవుని సన్నిధిలో పెడితే 1వ తారీఖున పెడితే డిసెంబర్ 31వ తారీఖున నీకు సాక్ష్యాలకు సమయం ఉంటుంది. సాక్ష్యం చెప్పడం నీ చేతిలో కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఈ సంవత్సరాన్ని మనం ఆశీర్వాదంతో ప్రారంభించాం. ఎందుకంటే మీ 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 యొక్క ఈ సంవత్సరం అంతా మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఎస్, ఆశీర్వాదకరంగా. ఈరోజు కూడా ఆశీర్వాదం గురించే చెప్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాల నుంచి మొదలు పెడితే మన జీవితాల వరకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అని నేను పోయిన వారం చెప్పుకున్నాను. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును, సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించు. ఓబేదేదోము ఇంటిలో దేవుని యొక్క మందసము ఉన్న కారణం చేత 3 నెలలలో ఓబేదేదోము యొక్క స్టార్ మారిపోయింది. మన భాషలో చెప్పాలంటే 3 నెలల్లో ఓబేదేదోము యొక్క స్టార్ ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఓబేదేదోముని ఇక జీవితం ఎలా అయిపోయిందంటే మందసము రాకముందు, మందసము వచ్చిన తర్వాత అందరూ ఏం చెప్పుకున్నారు, అరే మందసము రాకముందు ఓబేదేదోము ఒక్క దినమే భోజనం, ఒక్క పూటే భోజనం చేసేవాడు, చాలా ఇబ్బందులు పడేవాడు, ఎప్పుడు చూసినా చాలా టైర్డ్సమ్గా కష్టపడుతూ ఉండేవాడు. ఏమైంది అంటే ఇంత సంతోషంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత ఆశీర్వదించబడినాడు, ఏమైంది అని ఆలోచిస్తే అప్పుడు చెప్తున్నారు ఓబేదేదోము ఇంట్లో దేవుని యొక్క మందసము ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మందసము ఓబేదేదోము ఇంటిలో రాకముందు ఏమి జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది? మందసము బండి మీద నుంచి పడిపోతుంటే ఒక వ్యక్తి దాని చేత్తో పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తి అక్కడెక్కడే స్పాట్లో చచ్చిపోయాడు. స్పాట్లో చచ్చిపోతే ప్రజలందరూ మందసాన్ని చూసి భయపడిపోతున్నారు. కరెంటు ట్రాన్స్ఫర్ మీ ఇంట్లో పెట్టుకోండి అంటే ఎవరైనా పెట్టుకుంటారా? కరెంటు ట్రాన్స్ఫార్మర్ని, పవర్ వచ్చే కరెంటు ట్రాన్స్ఫార్మర్ని 2 రోజులు మీ ఇంట్లో పెట్టండి, చాలా ఎండలుగా ఉన్నాయి, ఇక్కడి నుంచి అందరికీ కరెంట్ వెళ్తుందంటే మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ముట్టుకుంటే కాలిపోతాం. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ మందసాన్ని చూసి భయభ్రాంతులు అయిపోతున్నారు. దావీదు అంటున్నాడు, నీ ఇంట్లో పెట్టుకుంటావా? అమ్మమ్మో, మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావు, నువ్వు మా కుటుంబాన్ని చంపేయాలనుకుంటున్నావు, మీ ఇంట్లో పెట్టుకుంటావా? అయ్యో మీ ఇంట్లో పెట్టుకుంటావా? నో 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 నో, అసలు ఆ మాటే మాకు చెప్పొద్దు, మీరు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి.
ఓబేదేదనుడు మా ఇంట్లో పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు ఓబేదేం దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటామంటే చాలా సంతోషంగా, చాలా హ్యాపీ. ఎస్, మా ఇంట్లో పెట్టండి. శక్తిగల దేవుడు ఆయన. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ చూసి కొంతమంది అందరూ భయపడతాం, కొంతమంది అందరూ భయపడతాం కదా. కానీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు కాదంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది బాగా పనిచేస్తే ఊరంతా కరెంట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు సుఖంగా ఆఫీస్లో ఉండగలరు. అది పోయిందనుకో, ఫోన్ మీద ఫోన్ వస్తుంది, కరెంటు పోయింది రండి రండి రండి. ఇప్పుడు ఎవడో ఫోన్ ఆన్సర్ చేయడం అనుకోండి. దేవుని యొక్క మందసం అందరికీ భయభ్రాంతులు కలిగించేదా కనిపిస్తుంది, కానీ ఓబేదేవునికి ఎంతో ఆశీర్వాదం కనిపిస్తుంది. నాకు ఆ ఓబేదేవు జీవితాన్ని అసలు ఎంత, ఎవరైనా ఓబేదేవు అని పేరు పెట్టుకుంటారేమో అని చూస్తున్నాను. మీరు ఎవరన్నా నా పిల్లలకంటే నేను ఓబేదేవుని పెడతాను ఈసారి పేరు. ఎంత ఓబేదేవు దేవుని యొక్క మందసాన్ని ఎంత ఇష్టపడ్డాడు ఆయన. అందరూ భయభ్రాంతులు, అందరూ బీక అందరూ పరుగులు పెట్టేసారు. చచ్చిపోయిన తర్వాత స్పాట్లో మందసాన్ని పట్టుకోడు, స్పాట్లో బుక్ అయిపోతే ఎవడు ఉండగలరు చెప్పండి? భయభ్రాంతులు అయిపోతుంటుంటే ఓబేదేవు దేవుని యొక్క మందసాన్ని అది ఒక భయంకరమైనదిగా చూడట్లేదు, కానీ ఒక ఆశీర్వాదకరమైన వస్తువుగా చూస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి కల ఒక వస్తువుగా చూస్తున్నాడు. దాన్ని దేవుని యొక్క ప్రసన్నతను అక్కడ చూస్తున్నాడు ఓబేదేవు. అందరూ పారిపోతుంటే ఓబేదేవు అక్కడెక్కడ నిలబడి ఉన్నాడు. యాజకులు వచ్చన్నారు కదా, ఓబేదేవు అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వు అక్కడే ఉన్నావు, మీ ఇంట్లో పెట్టుకుంటావండి, పంపించండి మహాప్రభు. అంతకంటే గొప్ప భాగ్యం ఏంటి? ఓబేదేవు ఇంటిలోకి దేవుని యొక్క మందసం వచ్చిన తర్వాత యెహోవా ఓబేదేవును ఆశీర్వదించింది. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. దేవుని యొక్క పిల్లల గృహాలలో దేవుని యొక్క మందసాలు ఉండాలి అని మనం నేర్చుకున్నాం. నీతిమంతుల గృహాల్లోంచి రక్షణ సునాది గీతములే వినిపించాలి, కానీ పిన్ని సీరియల్ పాట రాకూడదు, మొగల రేకులు రాకూడదు, ఇనప రేకులు రాకూడదు, వెండి రేకులు రాకూడదు, లేకపోతే రేకుల సౌండ్లు రాకూడదు, గిన్నెలు బయటికి ఎగరకూడదు, కప్పులు బయటికి ఎగరకూడదు. ఇంటిలోంచి శబ్దాలు, ఏ శబ్దాలు రావాలంటే అబ్బో అబ్బో అమ్మ అమ్మ రాకుండా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా శబ్దాలు, దేవునికి స్తోత్రం హల్లెలూయా అనే శబ్దాలే రావాలి గృహాల్లోంచి. అది నేర్చుకున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము. అందరూ వేగంగా తీయాలి బైబిల్స్. ఆదికాండము 24వ అధ్యాయము 34వ వచనము మనము చూసుకుందాం. చదువుదామా? యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యను. అతడు గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను దయచేస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. ఏమన్నాడంటండి? యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించెను గనుక గొప్పవాడాయను. దేవుని యొక్క ఆశీర్వాదం నిన్నేం చేస్తుందంటే నిన్ను గొప్పవానిగా చేస్తుంది. గొప్పవానిగా అవ్వడానికి ఒక వ్యక్తి చాలా కష్టపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు. ఆయన జీవితం వచ్చేవాడు మాట్లాడుకుందాం. గొప్పవాడు అవ్వడానికి ఏం కష్టపడ్డాడు? అతడు చేయనిదంతయు సఫలమవును అని పోయిన వారు మనం నేర్చుకున్నాము. నీటి కాలువల యోరను నాటబడినదే ఆకనేదే వాడకుండా ఎగ్జాక్ట్లీ తన టైంలో ఫలమిచ్చే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా, ఒక సక్సెస్ఫుల్ కుటుంబముగా, సక్సెస్ఫుల్ స్త్రీగా, పురుషునిగా నువ్వు ఉండాలి అంటే దేవునికి వాక్యాన్ని దివారాత్రములు ధ్యానం చేయాలి, ఆనందించాలి అని మనం నేర్చుకున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగినట నీ యొక్క సక్సెస్కి మెట్లు. అవి ఈ సక్సెస్కి మెట్లు. ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ కూడా అతిశయోక్తి కాదు, అబద్ధమే కాదు, మీరు ఏ పేరు పెట్టినా దేవుని నామాన్ని ఆరాధించే క్రైస్తవునికి పేరే వస్తుంది అక్కడ. ఎనీథింగ్ అంతరిక్షానికి వెళ్ళినా, చంద్రమండలానికి వెళ్ళినా, సూర్యుని దగ్గర వరకు వెళ్ళినా, ఒక సెల్ ఫోన్ కనుక్కున్న ఏమి నువ్వేం పేరు చెప్తావు, లైట్ గీటు ఏ టు జెడ్, మొబైల్ ఏంటి ఈ రోజున అత్యంత విలువైనది ఏది సంపాదించినా, ఏది కనుక్కున్నా ఆ సైంటిస్ట్ ఖచ్చితంగా దేవుని యొక్క
బిడ్డ అయి ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయ్యే ఉంటాడు. మీ పిల్లలకు డబ్బులు ఇచ్చేద్దామా, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇచ్చేద్దామా, లేకపోతే గొప్ప గొప్ప ఇచ్చేద్దామా, ఆస్తి సంపాదించి పెడదాం, ఇల్లులు ఇచ్చేద్దాం, కార్లు ఇచ్చేద్దాం అనుకోవద్దు. దేవుణ్ణి ఇవ్వండి. హల్లెలూయా. పిల్లలకు భయభక్తులు నేర్పండి. దేవుని పరిచర్యలో మీ పిల్లలను పెంచండి. దేవుని యొక్క సన్నిధిలో మీ పిల్లలను పెంచండి. యెహోవా యందు భయభక్తులు వానికి నేర్పుము అని బైబిల్ గ్రంథంలో రాయబడి. వాడి సక్సెస్ కోసం నువ్వు నీ మొదటి మెట్టి ఎక్కడ వేయాలంటే 3-4 సంవత్సరాల వయసులోనే వేయాలి. నిన్న ఒక ఫ్యామిలీ వచ్చింది ఇక్కడకు, ఒక పోలీస్ అధికారి. తల్లి ఏం చెబుతుందంటే, నా పిల్లవాడిని నేను చాలా చిన్నప్పటి నుండే చాలా భయభక్తులతో నేను పెంచాను. నేను అని చెప్పి, మీరు బైబిల్ గ్రంథంలో ఏం అడుగుతారో అవన్నీ చెప్పేస్తాడు వాడు. ఎన్నో వాక్యాలు చెప్తాడు అని అంది. ఈ మాట అనకముందు ఆవిడ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, మా అబ్బాయి విపరీతమైన మాదక ద్రవ్యాలకు అలవాటు అయిపోయాడు, డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు, షేక్ అయిపోతున్నాడు ఇప్పుడు డ్రగ్స్ లేకపోతే అని ఆమె చెప్తుంది. నేనన్నాను, చిన్ననాటి నుండి భయభక్తులతో నేర్పినప్పుడు మరి ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే, వచ్చేసినాయండి అని ఆవిడొక మాట అంటుంది. వస్తే వచ్చినాయి. నేను చిన్ననాటి నేర్పిన ఆ భక్తి మరలా వాడిని పట్టుకుంది. ఇప్పుడు పాస్టర్ అవ్వాలనుకుంటున్నాడు, మీ బైబిల్ స్కూల్లో జాయిన్ చేయండి అని వచ్చింది. దేవునికి స్తోత్రం చేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ చిన్ననాటి నుంచి నువ్వు ఇచ్చిన భక్తి పిల్లలు యవ్వన కాలంలో తప్పిపోయినా కూడా మళ్ళా ఆ చిన్ననాటి నేర్చిన భక్తి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడుతుంది, దేవునికి సన్నిధిలో వాళ్ళను సక్సెస్ఫుల్ మ్యాన్గా చేస్తుంది. మేమన్నా పంపించండి, 3 నెలల్లో చక్కగా నేర్పి మేము పంపిస్తాం. ప్రతి విధమైన అలవాట్ల నుంచి అతను విడుదల చేసి ప్రార్థనలో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మంచి సేవకునిగా మేము తయారు చేస్తామని చెప్పాం. దేవుని స్తోత్రం చెల్లిందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ జీవితంలో సక్సెస్గా గొప్పవాడిగా నువ్వు అవ్వాలి అంటే దేవునికి ఆశీర్వాదం కావాలి. దేవునికి ఆశీర్వాదం కావాలంటే అబ్రహాములాగా మనము జీవించాలి, విశ్వాసం కలిగి మనము జీవించాలి. ఈ రోజున ఎలియాజరు ఆ దేశంలోకి వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, నా యొక్క యజమానుడు చాలా గొప్పవాడైపోయాడు, నా యజమానుడికి చాలా దాసదాసీలు, గొర్రెలు, వెండి బంగారములు, ఒంటెలు, మేకలు, ఆవులు ఇవన్నీ ఉన్నాయి అని ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాడు. కానీ ఒకప్పుడు వే బ్యాక్ మనం వెనక్కి వెళితే ఇవన్నీ పొందుకోకముందు అబ్రహామిక జీవితం ఏంటంటే ఏమీ లేదు. ఒక కర్రకు 2 గిన్నెలు కట్టుకుని తన భార్యను తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియక కేవలం దేవుని యొక్క మాట పట్టుకుని బయలుదేరి వచ్చిన జీవితం అది. అబ్రహాం వస్తున్నప్పుడు వెండి బంగారాలు తెచ్చుకోలేదు. అబ్రహాం వస్తున్నప్పుడు కూడా దాసదాసీలు తెచ్చుకోలేదు. అబ్రహాం వస్తున్నప్పుడు గొడ్డెలు, గొర్రెలు, మేకలు, ఎడ్లు తెచ్చుకోలేదు. దేవుని యొక్క మాటను పట్టుకుని ఆయన బయలుదేరాడు విశ్వాసంతో. దేవుని యొక్క మాటే కాదు, దేవుని యొక్క మాట ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. అబ్రహాము పట్టుకున్నది ఈ దేవుని యొక్క మాట మాత్రమే కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పట్టుకున్నాడు. వెళ్ళి అబ్రహాము, నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణుల వల్ల చేస్తాను, ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను, వెళ్ళు అంటే ఆ మాట పట్టుకున్నాడు. పట్టుకుని బయలుదేరి వస్తే ఈ రోజున గొప్పవాడైపోయాడు. అంతే గొప్ప. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదములనేవి దేవుడు మాత్రమే చేస్తారు. దేవునికి ఆశీర్వాదం అబ్రహాముతోనే ఆగిపోలేదు. మళ్ళీ ఇస్సాకు గురించి కూడా రాయబడి ఉంటుంది, చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకున్నాము. అది అక్కడతో అబ్రహాం జీవితం అయిపోయింది. ఇప్పుడు ఇస్సాకు జీవితంలోకి వద్దాం చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనం చదవండి.
ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనం. చదవండి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే ఎంత బాగుంది, ఇదేదో పెన్షన్ లాగా ఉంది కదా. చనిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయితే గవర్నమెంట్ పిల్లలకి పెన్షన్ ఇవ్వదు, మీకు తెలుసు కదా. చనిపోయిన వ్యక్తికి పెళ్ళి కాని కూతురు ఉంటే ఇస్తుంది, వాళ్ళ కొడుకున్న ఉద్యోగం ఏదో ఇస్తుంది తప్ప పెన్షన్ ఇవ్వదు. గవర్నమెంట్ యొక్క ఆశీర్వాదం ఎంతవరకు ఉంటుందంటే, నువ్వు ఉద్యోగంలో 100 రూపాయలు వస్తుంది, నువ్వు రిటైర్ అయిన తర్వాత 50 రూపాయలే వస్తుంది, నువ్వు చనిపోయిన తర్వాత 25 రూపాయలే వస్తుంది. ఆ వ్యక్తి కూడా చనిపోతే 0, ఇంకా తరతరాలకు ఇవ్వదు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం నీ తరతరములకు, నీ పిల్లలకు ఉండునుగా. ఎవరు ఆమెను చెప్పరా? గుర్తుపెట్టుకోండి, ఆమెను చెప్తున్నప్పుడు ఆశీర్వాదం నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి, తీసుకుంటున్నావు. ఎస్, నా పిల్లల తరతరం. దేవునికి ఆశీర్వాదం అబ్రహాముతోనే ఆగిపోలేదు. మళ్ళా అబ్రహాము మృతి పొందిన వెంటనే ఆ ఆశీర్వాదాలు ఎవరి మీదకి వచ్చేసి చెప్పండి, ఇస్సాకు మీదకి వచ్చాయి. ఇస్సాకుతో ఆగిపోలేదు, ఇంకా ముందుకు వెళ్తుంది. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళండి. ఆదికాండం 32వ అధ్యాయంకి వచ్చినట్లయితే అక్కడ ఒక విషయం కనిపిస్తుంది. 35వ అధ్యాయం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుడు అతనితో, నీవెవరని యాకోబును, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనకూడదు. చదవండి ఎవరన్నా. నీ పేరు ఇశ్రాయేలు అనబడని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను కదా. 35:9. యాకోబు పద్దరామ నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందమా. హల్లెలూయా. యాకోబు పద్దరామ నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. తిరిగి ఆశీర్వదించను అంటే ఆల్రెడీ ముందు ఒక చోట ఆశీర్వదించినట్టే కదా అని అర్థం. అంతకంటే ముందు ఎక్కడ ఆశీర్వదించాడు? తన తండ్రి అయిన ఇస్సాకును ఆశీర్వదించాడు. అంతకంటే ముందు ఎక్కడ ఆశీర్వదించాడు? తన తాత అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మన దేవుడు శపించే దేవుడు కాదు. ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన ప్రేమ తరతరములు ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మనలను శపించాలి, మనకి మంచితనాన్ని చూసి దేవుడు ఆశీర్వదించాలంటే ఎవరికైనా ఆశీర్వాదం వస్తుందో చెప్పండి? భూమి మీద దేవుని చేత మంచివాళ్ళు కనబడేటువంటి మంచివాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయనకు ఆశీర్వాదము తరతరములు ఉంటుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వాదములు యెహోవా వలన మాత్రమే కలుగునంటుంది. సామెతలు తీయండి. బైబిల్ చదివే వాళ్ళు చాలా వేగంగా ఉండాలి. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం తీయండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇవి బాగా వినండి. ఇక్కడ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల యొక్క కష్టము చేత దాన్ని పెంచుకోలేవు నువ్వు. అంటే నీ కష్టము, నీకు శ్రమ, నీకు తెలివి, నీకు జ్ఞానము నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వదు. మహా అయితే నీ కష్టము నీ కుటుంబాన్ని పెంచగలిగే ఒక ఆహారాన్ని పెడుతుందేమో, లేకపోతే సమాజంలో ఇంకొంచెం ఉన్నతమైన స్థానంలో ఉంచేలాగా నిన్ను చేయగలదేమో. కానీ గొప్పవాడాయేను అన్న విధానము ఎవరి వల్ల కలుగుతుందంటే యెహోవా వలననే కలుగుతుంది. నరులు కష్టపడిపోయి నేను గొప్పనైపోతాను అంటే అవ్వలేరు. నీకు దేవుని యొక్క కృప నీ మీద ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వదిస్తే శపింపగలవాడెవడు, యెహోవా శపిస్తే ఆశీర్వదింపగలవాడెవడు. ఆయన తలుపు మూయిగా ఎవడును తీయ నేరడు,
ఆయన తీస్తే ఎవడు లేడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఎవడు నిన్ను ఆపలేడు. దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు తరతరములు ఉంటుంది. ఈరోజు నువ్వు కష్టపడే జీతము, నువ్వు సంపాదించిన డబ్బు నీకు కొంతకాలమే ఉంటుందేమో, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదము తరతరములకు వస్తుంది. ఒక రోజున యాకోబు చదువుదాం ఒకసారి. ఆదికాండము 32వ అధ్యాయము మనం చదివినట్లయితే, ఆదికాండం 32వ అధ్యాయము 30వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోయినని. అందరూ చదవండి ఆ వాక్యాన్ని. 26వ వాక్యాన్ని చదవండి అందరూ ఒకసారి. ఓకే. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనిమ్మను. 24వ వచనం చదువుదాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. తాను అతనిని గెలవకుండా చూచి అతని తొడగేటు మీద కొట్టాను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుచున్నందువలన యాకోబు తొడ గూటివలసిన. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నేను నన్ను ఆశీర్వదించితేనగా నేను నిన్ను పోనిమ్మను. దేవుని స్తోత్రం చూడండి. హల్లెలూయా. అబ్రహాం యొక్క మనవని యొక్క జీవితం చూడండి. అబ్రహాము కుమారుడు యాకోబు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు తన జీవితంలో ఆశీర్వాదాలు పిచ్చేవాడు. ఈ క్రేజీ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్ అంటారు. జాకబ్ ఈజ్ ఎ క్రేజీ మ్యాన్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవునికి ఆశీర్వాదం యొక్క విలువ తెలిసినవాడు యాకోబు. చిన్న వయసులోనే తన అన్న పని చేసుకుని వస్తున్నప్పుడు యాకోబు ఒక కర్రీ చేసుకుంటాడు, చిక్కుడుకాయ కూర చేసుకుంటాడు. తన అన్నయ్యని ఏసావు ఆకలితో ఉండి, నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టరా అని అడిగితే, ఈ కూర నాకు ఇచ్చేరా అని అడిగితే, యాకోబు ఎంత తెలివైనడంతే ఒక చిక్కుడుకాయ కూరకు యాషావు యొక్క జ్యేష్ఠత్వాన్నే అడిగాడు. దాని అర్థం ఏంటంటే, జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదం యొక్క విలువ తెలిసినవాడు యాకోబు. దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. అది అయిపోయింది కదా. తండ్రి చనిపోయే ముందు నాకు ఒక అడవిలోకి వెళ్ళి వేట మాంసము అప్పుడే చంపిన యొక్క జంతు మాంసం తినాలని ఉంది, నాకు తీసుకురా అని తన అన్నకు చెబితే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దాన్ని తిని నేను తృప్తి పొందిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను అని తన తండ్రి అంటే, ఈ మాట తన తల్లి జాగ్రత్తగా విన్నప్పుడు తన కుమారునితో, రే మీ నాన్న మీ అన్నని ఆశీర్వదించేస్తున్నాడు అంటే, యాకోబు టెన్షన్ పడిపోయి, మా నాన్న అన్నని ఆశీర్వదించేస్తే ఎలాగా, ఆశీర్వాదాలన్నీ పోతే ఎలాగా అని చెప్పి వీళ్ళిద్దరు పెద్ద స్కెచ్ చేసి ఏం చేశారంటే, అమ్మంది నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్ళి తేడానికి టైం పడుద్ది, మన దగ్గరే గొర్రెలు ఉన్నాయి కదా, మేకని వేసేద్దాం ఫస్ట్, దాన్ని చక్కగా ఒలుస్తాను, తోలేమో నువ్వు కప్పుకో, మాసమేమో నేను కూర వండుతాను, మీ నాన్నకి పెట్టు. యాకోబు మంచి వంట మేస్త్రి అంట, మంచి షెఫ్, మనకుంటే బాగుండు మన దగ్గర. మంచి వంట చేస్తాడంటే యాకోబు, చాలా మంచి. చిక్కడే కుక్కవరనే మాంసలా వండాడు, మాంసాన్ని ఇంకెలా వండుతాడు చెప్పండి. మాంసం మంచి టేస్ట్గా వండేశాడు యాకోబు. పట్టుకుని వెళ్తే ఆ వాసనకే ఆ నాన్న మర్చిపోయాడు. కానీ ఎక్కడో సౌండ్ చూస్తే యాకోబులో ఉంది. ఇలా రారా అని పిలిచితే దగ్గరికి వెళ్తే, నన్ను చూడు నాన్న, నీకు డౌట్ వస్తే అంటే, ఏషావుకి అంతా వెంట్రుకల శరీరం కదా, ముట్టుకుని చూస్తే అన్ని వెంట్రుకలు కనిపిస్తాయి. స్వరం చూస్తే యాకోబు, తడిమి చూస్తే ఏషావు. ఏంటి సంగతి, అవన్నీ తర్వాత చూద్దాం, ముందు తినేద్దాం అనుకున్నాడు. ఎవరో ఇస్సాకు.
యాకోబు అయితేనే యాషావు అయితేనే మనకు కావాల్సిన మేకమాసం కదా తినేద్దామని చెప్పి మేకమాసం తినేసిన తర్వాత నువ్వు యాషావు అని అంటున్నావు కాబట్టి నువ్వు యాషావు అయినా యాకోబు అయినా ఆశీర్వాదం నీకు ఇచ్చేస్తున్నావు. యాకోబు రెడీగా కాసుకున్నాడు, ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు ఇస్తాడా తీసుకున్నా, ఎప్పుడు ఆశీర్వాదం తీసుకున్నా. యాకోబ్ ఈజ్ ఎ క్రేజీ మ్యాన్, చాలా వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. మనం ఎప్పుడు చూసినా యాకోబు మోసగాడు. మనం ఎక్కువగా నెగిటివ్ మాటలు మాట్లాడతాం. దావీదు గురించి చెప్పండి అంటే దావీదు గురించి చెప్పరు, దావీదు బత్షెబతో పడుకున్నాడు. అరే సొలొమోను గురించి చెప్పండి, సొలొమోను గురించి చెప్పరు, ఏదో విగ్రహాలకు ఆరాధన చేశాడు. అరే సంసోను గురించి చెప్పండి, అతని గొప్పతనం అంటే మనం చెడ్డతనం ఎక్కువ మాట్లాడతాం. యాకోబు గురించి చెప్పండి అంటే యాకోబు చాలా ఆశీర్వాదం కొరకు చాలా కష్టపడిన వ్యక్తి, జీవితంలో వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. దేవునికి ఆశీర్వాదాలు వీళ్ళు తెలిసినవాడు అని చెప్పడు. వాళ్ళ అన్న మోసం చేశాడు, ఎన్నాళ్ళు చూసి నీవే మాట్లాడు. అవి ఎందుకు మనకి? యాకోబు యొక్క గొప్పతనం మనం మాట్లాడుకుందాం. వారి యొక్క మంచిలోంచి మనం మంచి నేర్చుకుందాం, వారి చెడు గురించి మనం వద్దు. వాళ్ళ మంచి ఏంటంటే యాకోబు ఆశీర్వాదం దొరికితే క్యాచ్ పెట్టేస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక అని అనుకో, మీరందరూ సైలెంట్గా ఉంటారు. అదే యాకోబు ఉంటే ఆమేన్ అంటాడు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను దీవించునుగా, కానీ సంఘంలో మనం అందరనుకో అందరూ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ అని స్లోగా చెప్తారు. అదే యాకోబు గారు ఇక్కడ ఉన్నాడు అనుకో, ఎస్ ఆమె నేను పెద్దగా అరుస్తాడు. ఎందుకంటే హీ లైక్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదం వెనుక ఉన్న సుఖం ఆయనకు తెలుసు. దేవుని యొక్క ఆశీర్వాదాలు వెనుకున్న ఆశీర్వాదం ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఆశీర్వాదం అయితే క్యాచ్ పెట్టేస్తాడు. ఎంత కష్టం క్యాచ్, నాకే కావాలి. జ్యేష్ఠత్వాన్ని క్యాచ్ పెట్టేశాడు. తండ్రి యొక్క ఆఖరు టైంలో తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా క్యాచ్ పెట్టేశాడు. చాలా హార్డ్ వర్కింగ్ మ్యాన్, చాలా హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఈ పద్దన ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు? తను ఇందాక నేను చెప్పాను కదా, మనం గొప్పవాడు అవ్వాలంటే దేవుని ఆశీర్వాదాలు కావాలని. ఈ యాకోబే ఈ తన తండ్రి దగ్గర ఈ సమస్య అంతా గొడవ పెద్దదైపోయిన తర్వాత తన అన్న తను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రాణాన్ని పట్టుకుని ఆశీర్వాదాలు చేత్తో పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మామగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మామగారి 7 తర్వాత 7 మళ్ళీ 21 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎన్ని కుదరదు నాకు, నేను జీవితంలో గొప్పవాడు అవ్వాలనుకుంటున్నాను, జీవితంలో సక్సెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, జీవితంలో ఆశీర్వదించబడాలనుకుంటున్నాను, కానీ మా మామగారు అని ఇక్కడ కట్టేశాడు. కాబట్టి ఇలా కాదని చెప్పి ఒక రోజున మామగారి దగ్గరికి వెళ్ళి, నీకు నాకు కుదరదు, ఇన్ని సంవత్సరాలు నీకు దాసత్వం చేసి నువ్వు నాకేమి ఇచ్చావు అంటే ఏమి ఇవ్వలేదు, కూతుర్ని ఇచ్చాడు. సో ఇప్పుడు అలా కాదు, నాకు నా వాటా కావాలి అంటే సరే ఒక ప్లాన్ వాళ్ళకి వేసుకున్నారు. కొన్ని మేకలు వాళ్ళు సంపాదించుకున్నారు. ఆ ప్రయత్నంలో యాకోబు చాలా కష్టపడి 21 సంవత్సరాలు ఒక వ్యక్తి దగ్గర దాసత్వం చేయాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉండాలి. అక్కడ కూడా ఎందుకున్నాడు తెలుసా? ఆశీర్వాదం కొరకే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దలంటే చాలా రెస్పెక్ట్ యాకోబుకి, చాలా రెస్పెక్ట్. పెద్దల మాట దాటాడు, పెద్ద మాట జవదాటాడు. ఒక పెద్దవానికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి అతనికి ఇస్తాడు. యాకోబు చాలా ఆస్తి వచ్చేసింది, 2 భార్యలు పిల్లలు అందరూ వచ్చిన తర్వాత కూడా అన్నకి ఇంకా గౌరవపడుతుంది, అన్నని ఇంకా గౌరవిస్తున్నాడు, అన్నకి ఇంకా భయపడుతున్నాడు. ఈ అన్నను యాషావుని కలవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే ముందు స్వీట్ బాక్సులు పంపించాడు, తర్వాత హాట్ బాక్సులు పంపించాడు, తర్వాత కేకులు పంపించాడు, తర్వాత డబ్బులు పంపించాడు, తర్వాత బంగారం పంపించాడు, తర్వాత గొర్రెలు మందలు మేకలు పశువులు, ఆఖరికి పిల్లలను పంపించాడు, ఆఖరికి భార్యలను కూడా పంపించాడు. రెస్పెక్ట్, భయము, గౌరవము. దేవుడన్నా గౌరవమే, ఆశీర్వాదం అన్నా గౌరవమే, నానన్నా గౌరవమే, అన్నీ అన్నా కూడా గౌరవమే. నాకు ఇంత ఆస్తుంది, నేను పెద్దోడిని అయిపోయాను కదా, నాకేంటి మా నాన్నని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని ఏంటి, మా అన్నని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని ఏంటి, రా చూసుకుందాం, నాకు సైన్యం ఉంది, నాకు డబ్బు ఉంది, రా ఇద్దరం చూసుకుందాం అని అన్న మీదకి వెళ్ళలేదు. నాన్న నేను ప్లీజ్ చేసుకోవాలి, నాన్న నేను రెస్పెక్ట్ చేసుకోవాలి అని అన్ని బహుమతులు పంపించిన తర్వాత అక్కడొక్కడే నిలబడి ప్రార్థన చేసుకో, ప్రభువా నా జీవితం ఏంటి ప్రభువా, ఇంత సంపాదించిన తర్వాత కూడా, ఇన్ని ఆస్తి వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను నా అన్నతో నేను సమాధానంగా లేకపోయాను, ఇంత వచ్చిన తర్వాత కూడా నా అన్నతో నేను ఫ్రెండ్లీగా ఉండలేకపోతున్నాను, ఏమిటి ప్రభువా ఏమిటని అక్కడ ప్రార్థన చేస్తాడు. అక్కడే మిగిలిపడిన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తాడు.
మోకాళ్ళుని తన జీవితాన్ని గుర్తించుకుంటాడు. ప్రభువా, ఆశీర్వాదాలు అయితే ఉంటున్నాయి కానీ ఎక్కడో ఒక చిన్న బాధ, ఎక్కడో ఒక చిన్న బాధ, ఎక్కడో ఒక చిన్న బాధ. యాకోబు ఇంత బాధలో కూడా దేవుడు ప్రత్యక్షమైతే దేవుడు కాళ్ళు పట్టుకుని నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వాక్యమే అర్థమవుతుందా? అసలు అంత బాధలో ఒక్కడే మిగిలిపోయిన తర్వాత దేవుడు దిగొచ్చాడు. మనం ఏం చెప్తాం? ప్రభువా, మా అన్న నేను చూడడానికి వెళ్తున్నాను, మా అన్న నన్ను చంపేసేలా ఉన్నాడు, కాబట్టి నాకు ప్రాణభిక్ష పెట్టు, మా అన్నయ్య మనసు మార్చు. అదే కదా మనం అడుగుతాం, అంతేనా? ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఈ దేవుడు ప్రత్యక్షపడాడు అనుకో, నాకు చాక్లెట్ ఈ ప్రభా 5 స్టార్ అని అడుగుతావా, లేకపోతే ఒక ఆన్సర్ ఈ ప్రభా, ఒక్క 4 మార్క్స్ ఆన్సర్ ఈ ప్రభా అని అడుగుతావా? ఏమడుగుతావు నువ్వు? చాక్లెట్ ఇవ్వమంటావా? నువ్వే అడుగుతావు. సందర్భం చెప్తే మనం ఒక్క బిట్టను చెప్పు ప్రభువా అంటావా? 1 మార్క్ బిట్టని చెప్పు, 2 మార్కులు ఆన్సర్ అని చెప్పు ప్రభువా అని అంటాం. ఎగ్జామ్ హాల్లో ఉన్నాం కాబట్టి. బాధలో ప్రాణభయంతో ఉన్న యాకోబుకి దేవుడు ప్రత్యక్షత ఏం చెప్పాలి? ప్రభువా, మా అన్న నన్ను చంపేసేలా ఉన్నాడు, నువ్వేదన్నా నీ మాయ, నీ యొక్క ఏమంటారు, నీ యొక్క కృప చూపి, నీ మహిమ చూపించి నా అన్న మనసు మార్చకుండా ఆ 2 కాళ్ళు పట్టేసుకుని వదలను నేను. ఆడంటాడు, రే వదలరా బాబు తెల్లారిపోతుంది అంటే, నేను వదలను. నీ డిమాండ్ ఏంటి అంటే, నా డిమాండ్ ఏమి లేదు, నేను నిన్ను వదలాలంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను అది ఉడుంపట్టంటారు. దేవుడే యాకోబు యొక్క పట్టుని వదులుచుకుని వెళ్ళలేకపోయాడు. ఆఖరుకు తన్నితే గూడన్న వదిలిపోయింది కానీ కుంటుతూనే కాళ్ళు పట్టుకుని అలా ఒకసారి పిక్చర్ వేసుకోండి. దేవుడు వెళ్ళిపోతుంటాడు కుంటుతా దేవుడిని కాళ్ళు పట్టుకుని కింద ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడు అన్నాడు, అదయ్యా నీ పట్టుదల, అలా ఉండాలి. నీకు తెలుసు ఆశీర్వాదం ఎక్కువలో, దేవుడు మాత్రమే ఆశీర్వించగలడు అని తెలుసు. ఒకవేళ యాకోబుకున్నంత ఆస్తి ఐశ్వర్యాలు మనకుంటే ప్రార్థన చేస్తామా? చేస్తాం, ఏదో ప్రార్థన చేస్తాం, కానీ ప్రభుని ఇంప్రెస్ చేసేంత ప్రార్థనలు మనం చేయలేము. నాకు తెలుసు. మన జీవితంలో సుఖపడిపోయిన తర్వాత, మన జీవితంలో రిటైర్మెంట్కి వెళ్ళిపోతున్న కొద్దీ, మన జీవితంలో రిలాక్స్ అయిపోతున్న కొద్దీ, సమస్యలు కొద్దీ మనం దేవునికి దూరమే అవుతూ ఉంటాం. యాకోబు ఆపోజిట్లో వారు ప్రయాణం చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తే నేను. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిందంటే నువ్వు అక్కడే మిగిలిపోవాలి. ఒక్కడే మిగిలిపోయిన రోజులు అందరి జీవితాల్లో వస్తాయి. అక్కడ దేవుని యొక్క సన్నిధి, నువ్వు దేవుడు మాత్రమే ఉంటారు. అక్కడ చాలా జరుగుతాయి. దేవుడు నిన్ను కొడతాడు, దేవుడు నిన్ను తిడతాడు, నువ్వు చేసిన తప్పులకు దేవుడు నిన్ను గద్దిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక్కడవే నువ్వు దేవుని సన్నిధిలో మిగిలిపోయి దేవునికి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తే ఆశీర్వదించే దేవుడు వెళ్తాడు, అంతే. హల్లెలూయా. మనం చదువుకున్నాం, పద్మనారామంలో ఉండగా దేవుడు అతనికి తిరిగి ప్రత్యక్షమయ్యి అతనిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. తిరిగి ప్రత్యక్షం ఆశీర్వదించాడు. దేవుడు పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిన తర్వాత ఆయన గుర్తొస్తుంది, అరే భూమి మీద ఎవడో ఇంతవరకు నా కాళ్ళు పట్టుకుని ఎంతగా బతిమాలలేదు, ఎంత ఇంప్రెస్ అయిపోయి ఉంటాడు చెప్పండి దేవుడు. యాకోబు చేసిన పనికి ఆయన పరలోకం వెళ్ళిపోయినా కూడా యాకోబే పదే గుర్తొస్తున్నాడు. ఆ రాత్రి అంతా ఎంత ఓపికతో పట్టుకున్నాడు. రాత్రి అంతా మనం ఉపవాస ప్రార్థన పెడితే 10 గంటలు 11, 12, 13, 14 గంటలు 2 కదా 3 ఉండే కొద్ది మనం నిద్రపోతాం, మన ప్రార్థన సప్పడిపోద్దాం, మన పాటలో ఉద్యమం రాదు. కానీ రాత్రి అంతా ఏం పోరాడాడండి, ఏం పోరాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే, నీ పాడి పంట పశువులు ఆశీర్వదించబడాలంటే ఆ మాత్రం పట్టు ఉండాలి దేవుడి దగ్గర. ఎంత పట్టు అంటే ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత ఆయనకి అదే పదే గుర్తొస్తుంది, ఏమీ యాకోబు అసలు ఎలా నా కాళ్ళు పట్టుకునే వదలలేదు, కాలు గూటి వసిపోయేలా తన్నినా కూడా నా కాళ్ళే పట్టు, నువ్వు తన్నితే తన్నగా నేను ఆశీర్వదించే, నువ్వు వెళ్ళి అని దేవుడికి మరలా గుర్తొచ్చి పద్మనారామంలో ఉన్నాడు యాకోబు, అక్కడికి వచ్చి మరలా ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఆ మాట విన్నాడు, ఎంత ఇంప్రెస్ అవుతుంది. దేవుడు ప్రార్థన చేయట్లేదు అక్కడ యాకోబు. ఈ 32 అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు, కానీ 35 అధ్యాయంలో ప్రార్థన చేయట్లేదు. 35, 9 వచ్చిన దగ్గర అతని పనిలో ఆయన ఉన్నాడు, యాకోబు పనిలో ఆయన ఉన్నాడు.
32 అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రార్థన చెయ్యని టైంలో కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే దేవుడిని యాకోబు ఎంత ఇంప్రెస్ చేసి ఉంటాడు చూడండి. తన పనిలో తను ఉన్నాడు యాకోబు, కానీ దేవుని మైండ్లో మాత్రం యాకోబు కుదుస్తున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడో ఒకసారి వెళ్ళి ఆశీర్వదిద్దాం అని చెప్పి యాకోబు తన పనిలో ఉంటే అక్కడికి వెళ్ళి దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై తిరిగి ఆశీర్వించి, హల్లెలూయా. ఏదో గుర్తొచ్చుంటుంది, నా కుమారుకి ఇది ఇవ్వలేకపోయాను నేను ఆ టైంలో, తెల్లారిపోతుంది కదా వెళ్ళిపోవాలన్న కంగారులో యాకోబుని ఏదో 2-3 బ్లెస్సింగ్స్ మర్చిపోయాను నేను, మరలా వెళ్ళి ఇచ్చేద్దాం అని దేవుడు. మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడు మరలా వచ్చి మనల్ని ఆశీర్వదించి, మరలా వచ్చి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చే వారము మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు నేర్చుకుందాం, ఓకే. వచ్చే వారం దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఎలాగ ఆశీర్వదించను, అసలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటో మనం విందాము. ఈ వారం మనం అడుగుదాం, ప్రభువా నా కుటుంబంలో నీకు ఆశీర్వాదం నాకు కావాలి. నా పాడి పంట పశువులలో, నా ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో, నా పిల్లల జీవితాలు, చదువులో, కెరీర్లో, ఈ అన్ని ఏరియాస్లో, ఆరోగ్యంలో, కుటుంబంలో అన్నిటిలో నీకు ఆశీర్వాదము నాకు కావాలని కాళ్ళు పట్టుకుని బతిమాలితేనే దేవుడు ఇస్తాడు. వీరెవరికి కూడా ఏదో వచ్చే ఆశీర్వాదం అలా ఇచ్చేసాడు దేవుడు. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండలో నేడు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని వాటి ప్రకారముగా నీవు నడుచుకున్న ఎడల ఈ క్రింద ఇవ్వబోడు ఆశీర్వాదాలు నీకు వస్తాయా అని చెప్పి 28 రకాల ఆశీర్వాదాలు ప్రభు అక్కడ ఇస్తాడు. నీ పిండి పిసుకుతోటి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, నువ్వు లోపలికి వస్తున్నప్పుడు, నీ పొలములోను నువ్వు దీవించబడదువు, నీ అని ఆశీర్వాదాలు అవన్నీ ఇచ్చే ముందు దేవుడు నీకేమన్నా దేవుని యొక్క మాట నువ్వు వినాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా, ప్రభు పాదాల దగ్గర మోకరించకుండా, ప్రభు దగ్గర గోజాడకుండా, ప్రభు యొక్క కాళ్ళు పట్టుకుని బ్రతిమాలకుండా నేను గుడికి వెళ్ళిపోతే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటే రావు. మోకరించాలి, కన్నీరు కార్చాలి. ప్రభు యు బ్లెస్ మీ, నా కుటుంబాన్ని ఆశ్రయించి. ప్రభు చేతికి పోయిన వారం కూడా చెప్పాను, రొట్టెను ఆయన చేతికి ఇచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వించినప్పుడు. నీ యొక్క రొట్టెను ఆయన చేతికి ఇవ్వాలి, నీ యొక్క పిల్లలను ఆయన చేతికి ఇవ్వాలి, నీ జీవితాన్ని ఆయన చేతికి ఇవ్వాలి, నీ కెరీర్ని ఆయన చేతికి ఇవ్వాలి, నీ ఆవులను, నీ మేకలను, పాడి పంట పశువులను, నీ ఉద్యోగములను, నీ వ్యాపారములను, ఎక్కడ నువ్వు ఆశీర్వాదములు కావాలని కోరుకుంటున్నావో అది దేవుని చేతికి ఇవ్వాలి, ఆయన చేతిలో పెట్టాలి. ఆయన కాళ్ళ దగ్గర మనము పడాలి. ఆయన చేతిలోనేమో మన అవసరాలు ఉండాలి, ఆయన కాళ్ళ దగ్గర మన దేహం ఉండాలి, ఆయన కాళ్ళ దగ్గర మన కన్నీళ్ళు ఉండాలి. అలా వదిలేసి వెళ్ళిపోయి దేవుడు మాత్రమే కానీ ఆశీర్వదిస్తేనే వెళ్ళంటే ఆయన ఆశీర్వదించే వెళ్తాడు. మరలా గుర్తుకొస్తే మరలా వస్తాడు, మరలా ఆశీర్వదించాడు. నాకు తెలిసి అనేక మారులుగా ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు యాకోబుని. ఆయన ఆశీర్వాదము ఈ రోజుకి మనం అనుభవిస్తున్నాం, అది వచ్చేవారు మనం నేర్చుకుంటాం. ఏ విధముగా యాకోబు యొక్క ఆశీర్వాదాన్ని మనం నేర్చుకున్నాము, యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత వచ్చిన ఆశీర్వాదాలు మనం ఎలా వారసులు అవుతున్న విషయాన్ని వచ్చేవారు మనం నేర్చుకుంటాం. ఈరోజు ఏంటంటే ప్రభు పాదాల దగ్గర పెట్టండి, ప్రభు చేతుల దగ్గర పెట్టండి. లార్డ్ యు బ్లెస్ మీ లార్డ్, నీవు ఆశీర్వదిస్తే చాలు ప్రభువా, నీవు నాతో ఉంటే నాకు కొరతే ఉండదు ప్రభువా అని అందరూ ప్రార్థన చేద్దాం. మీ పిల్లలను, మీ యొక్క ఎక్కడెక్కడ నువ్వు ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు ప్రభు చేతులు పెడదాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా బిగ్గరగా నోరు తెరిచి ప్రభు ఆశీర్వదించండి, యేసయ్య ఆశీర్వదించండి అని అడగండి. దేవునిని మనం ప్రభు ఆశీర్వదించు. లార్డ్ యు బ్లెస్ us, లార్డ్ బ్లెస్ us. ప్రభా నువ్వు దీవించండి ప్రభా. ఎవరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో అవి ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టండి, ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టండి. ప్రభువా ఈ విషయంలో నీకు ఆశీర్వాదం నాకు కావాలి, ఈ విషయంలో నా కెరీర్ విషయంలో నీకు ఆశీర్వాదం కావాలి. నేను చదువుకున్నాను, ఉద్యోగం ఎదురు చూస్తున్నాను, నా కెరీర్ని చేతిలో పెడుతున్నాను, నాకు ఉద్యోగం దయచేయండి ప్రభు అని అడిగితే ఆయన ఆశీర్వదించే నీకు ఉద్యోగం ఇచ్చే ఆయన నిన్ను వెళతాడు తప్ప
నీ యొక్క ప్రార్థనను ఆయన విని వదిలేసి వెళ్ళే దేవుడు కాదు. ఓ హల్లెలూయా. అడుగుదామా యవనస్తులు అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నా కెరీర్ని చేతిలో పెడుతున్నాను ఆయన. పాడి పంటలు పశువులు ఉన్న వాళ్ళు వాటిని మీ ప్రభు యొక్క చేతులు పెట్టండి. ప్రభువా, నా యొక్క పశువులను, పాడిని, పంటను, నా యొక్క పొలములను, నా యొక్క పొలములను, పాడి పంట పశువులను మీరు దీవించండి ప్రభువా. నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రభువా. నీకు ఆశీర్వాదం లేకుండా భూమి మీద బ్రతకలేను యేసయ్యా. నువ్వేదైనా వ్యాపారం చేస్తున్నావా, ఆ వ్యాపారాన్ని దేవునికి చేతిలో నువ్వు పెట్టు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. యేసయ్య దాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెబుదాం. yes లార్డ్, బిగ్గరగా చెబుతాం. దేవుడు నీ యొక్క పాడి పంటలను ఆశీర్వదించును గాక. ఓ దేవుడు నీ పిల్లల యొక్క కెరీర్స్ని ఆశీర్వదించును గాక. దేవుడు నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదమును, ఆరోగ్యమును అనుగ్రహించును గాక. నీ పాడి పంట పశువులను ఆయన ఆశీర్వదించును గాక. నీ వృత్తి ఉద్యోగ వ్యాపారములను ఆశీర్వదించును గాక. ప్రభు పాదాల దగ్గర అడుగుదాం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచావే. నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనములో నా జంటగా నిలిచావే. నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఆశలలో నా ఊసులలో నా ధ్యాస భాషవై నావే. శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నన్నిలా సాగమని దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిమే నన్ను బ్రతకమని దీవించావే. నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా. నీ సాక్షిగా నన్ను బ్రతకమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసం
యేసయ్యా, 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 యేసయ్యా. కొరత లేదు ప్రభువా, కొరత లేదు ప్రభువా. నీ జాలి నా మీద ఉన్నంత కాలము నాయనా, నీ కృప నా మీద ఉన్నంత కాలం, ఓ నీకు కరుణ నా కుటుంబం మీ మీద ఉన్నంత కాలము నాయనా, కొరత లేదు నాయనా, కొరత లేదు ప్రభువా, కొరత లేదు ప్రభువా. ఓ హల్లెలూయా. అడుగుదాము దేవుని, అందరూ నోరు తెచ్చి అడగండి, ప్రభుని అడగండి, సిగ్గుపడకండి, ఏమి సిగ్గుపడవద్దు. ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేసుకుంటారు, అందరూ దానికోసమే ప్రార్థన చేస్తున్నారు. ఏమి తప్పు లేదు దేవుడిని అడగడంలో. యాకోబు రాత్రంతా అడిగాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ప్రాణభయంలో ప్రాణం కొరకు అడగాలి, ప్రాణభయంలో నన్న మనసు మార్చండి ప్రభువా అని అడగాలి. కానీ దేవుడు దొరికాడంటే ఆశీర్వాదం, దేవుడు దొరికాడంటే ఆశీర్వాదం. దేవుడు మళ్ళా దొరుకుతాడో లేదో తర్వాత చూద్దాం, మిగిలేదు ఉంటే ముందు దేవుడిని ఆశీర్వాదాలు అడిగేద్దాం. ఆయనకి ఇష్టము ఆయన ఆశీర్వాదం అడిగేవాళ్ళు అంటే, ఆయన ఆశీర్వాదం కొరకు ఆయన పాదముల దగ్గర మోకరించే వాళ్ళు అంటే ఆయనకి ఇష్టము. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదామా, అందరూ మోకరించి, అందరూ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయండి. అందరూ మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, ఎవ్వరు కూడా కూర్చొని ప్రార్థన చేయకూడదు. దేవుని ఆలయం ఎవ్వరు మోకాళ్ళ మీద నిలబడి మీకు పాదముద్రలు వేసి దేవుని సన్నిధిలో మీ అవసరములు దేవుని చేతిలో పెట్టండి. ఆయన పాదాల దగ్గర మీరు ఉండండి. దేవుడు ఆశీర్వదించకపోతే నన్ను అడగండి, నేను చెబుతా. ఓ హల్లెలూయా. అందరూ కూడా అందరూ ప్రార్థన చేయండి. నేను పాట పాడుతూ ఉండగా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా ప్రభువా అని అడగండి. ఏ విషయంలో నీకు ఆశీర్వాదము కావాలో, ఏ విషయంలో నీకు మేలులు కావాలో, ఏ విషయంలో నీకు ఆరోగ్యం కావాలో, ఏ విషయంలో ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం కావాలో, ఏ విషయంలో ఆత్మ సంబంధ ఆశీర్వాదం కావాలో అడగండి, దేవుని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా. మీరందరూ ప్రార్థన చేసుకోండి, మీ కొరకు నేను పాడతాను. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తండ్రిలా, నా కుదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఓ ఆశలలో నిరాశలలో నేను నానికని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. యేసయ్యా నీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభువా. అనేక మంది నేను ఈ సమయంలోనైనా నీ పాదములు చెంత మోకరించి వారి యొక్క అవసరములు నీ చేతుల్లో పెట్టి నీకు ఆశీర్వాదములు కొనుక్కున్నారు. ఎంతగానో కన్నీరు కారుస్తూ నీ పాదముల దగ్గర ఉన్నారు ప్రభువా. యాకోబు నీ పాదముల దగ్గర నీ కాళ్ళు పట్టుకొని రాత్రి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించకుండా యాకోబును పంపించలేదు, నువ్వు వెళ్ళలేదు. నీ ప్రియపిల్ల నీ పాదముల దగ్గర కన్నీరు కారుస్తూ అనేకమైన అవసరములనైనా నీ పాదముల దగ్గర పెట్టి ఉండగా ప్రభువా
వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి నాయన. వారి యొక్క కన్నీరు చూస్తున్న దేవుడు, ప్రార్థనను వింటున్న దేవుడు. అనేక మంది ఉద్యోగముల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది పిల్లల చదువులు, కెరీర్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది గృహముల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అవన్నీ నువ్వు ఇస్తున్నావు ప్రభువా. అందరూ ఆమె చెబుతాము. దేవుడు మనందరికి గృహములు అనుగ్రహించును గాక. దేవుడు మనందరూ ఆశీర్వదించును గాక. యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున నిన్ను కూడా ఆశీర్వదించును గాక. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. నీ పిండి పిసుకు తొట్టి నీ పాడి పంటలను దేవుడు ఆశీర్వదించును గాక. నీ వృత్తి వ్యాపార ఉద్యోగములు దేవుడు ఆశీర్వదించును గాక. ఏదైతే ఉదయకాల సమయంలో దేవుని పాదముల దగ్గర పెట్టావో దానిని ఈ క్షణమే దేవుడు ఆశీర్వదించును గాక. యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. కానుకలు సమర్పించుకుందాం.